అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రేమ్ డివోషనల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికైతే మేము బయలుదేరుతున్నామండి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ ట్రిప్కి నేను మా బావ అయితే బయలుదేరుతున్నాము. ప్రస్తుతానికి కనిపిస్తున్న స్టేషన్ బెల్లంపల్లి స్టేషన్ అండి. మేము బెల్లంపల్లి నుంచి త్రివేంద్రం అదేనండి తిరువనంతపురానికి అయితే బయలుదేరుతున్నాము. మేమైతే అహల్యనగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఇది మన బెల్లంపల్లిలో వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. ఎవ్రీ ట్యూస్డే మార్నింగ్ 10 o'clockకి ట్రైన్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది. ఎవరైతే మన బెల్లంపల్లి నుంచి కేరళకి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ట్రైన్ చాలా అందుబాటులో ఉంటుంది. మేమైతే ఇక్కడ తిరువనంతపురం నార్త్ స్టేషన్లో అయితే దిగామండి. ట్రైన్ దిగిన వెంటనే మెల్లగా నడుచుకుంటూ స్టేషన్ బయటకు అయితే వెళ్తున్నాం. మాకైతే దాదాపు 26 hours అయితే జర్నీ పట్టిందండి. కాస్త బోర్ అనిపించినా కూడా కేరళ అందాలను చూస్తూ ఆ టైంని అయితే మర్చిపోయాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నది స్టేషన్ బయట వ్యూ పాయింట్ అండి. మనకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం 1.5 kilometer మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి. సిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది రైల్వే స్టేషన్ బయట వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుంచి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే కేవలం 2 kilometers మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం మన రూమ్కి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. మేమైతే మా రూమ్కి అయితే వచ్చేసాం. మేము అరుల్ జ్యోతి రెసిడెన్సీలో రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇది మాకు దగ్గర 1000 rupees లోపు అయితే పడింది. ఇక్కడ నుంచి టెంపుల్ కేవలం 500 meters మాత్రమే ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మరీ లెంతీగా అవుతుండడం వల్ల నేను కేవలం ఈ జర్నీకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నది మనకి మధ్యలో విజయవాడ దగ్గర కృష్ణా నది అండి. ఇక్కడ బ్యారేజ్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ నుంచి అయితే అమ్మకొండ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ కేరళ పర్యటన అనేది నిజంగా ప్రకృతిని ప్రేమించే ప్రకృతి ప్రేములకు మాత్రం ఒక స్వర్గం వంటిది. నేనైతే కొన్ని అద్భుతాలను నా కెమెరాలో బంధించాను. మీ అందరి కోసం వాటిని ఒకసారి నేను చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేయండి. ఈ కేరళ ట్రిప్‌కి వస్తే మాత్రం మనం సందర్శించాల్సిన ప్రదేశాలు చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇందులో ముఖ్యంగా మున్నార్. ఈ మున్నార్ అనేది మనకి తేయాకు తోటలు, కొండ ప్రాంతాలు మరియు జలపాతాలకు ప్రసిద్ధి. ఇక్కడ మట్టుపెట్టి డ్యామ్, ఎరవీకులం నేషనల్ పార్క్ చాలా ముఖ్యమైనవి. అలాగే అలుప్పజ లేదా అలెప్పి అంటారు. బ్యాక్ వాటర్స్ మరియు హౌస్ బోట్ ప్రయాణానికి ఇది పెట్టింది పేరు. అలాగే కొచ్చి చారిత్రాత్మక నౌకాశ్రయం, చైనీస్ ఫిషింగ్ నెట్స్ మరియు పోర్ట్ కొచ్చి చూడదగ్గవి. నెక్స్ట్ వాయావాడ్. ఇది అడవులకు అలాగే ట్రెక్కింగ్ మరియు గుహలకు చాలా ప్రసిద్ధి. ఆ తర్వాత త్రివేంద్రం. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం చాలా ప్రత్యేకం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా ప్రదేశాలు చూడదగ్గవి ఎన్నో ఉన్నాయి. ఈ కేరళకు రావాలనుకునే వాళ్ళకి బెస్ట్ సీజన్ ఏంటి అంటే సెప్టెంబర్ నుంచి మార్చ్ వరకు. ఎందుకు అంటే అట్మాస్ఫియర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ టైంలో ప్లాన్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి కేరళకి రావాలనుకునే వాళ్ళకి ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది. ట్రైన్, బై బస్, మీ వీలుని బట్టి మీరు ఎలాగైనా కూడా ట్రావెల్ చేసి వచ్చి కేరళ అందాలను మీరు ఆస్వాదించవచ్చు. మన తెలుగు రాష్ట్రాలకి ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తాను. మనకి డైలీ వచ్చేసి హైదరాబాద్ నుండి అయితే శబరి ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. వరంగల్ నుంచి అయితే కనుక కేరళ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. మీరు చూసి మీ ప్లాన్ అనేది సెట్ చేసుకోవచ్చు. కేరళలో కథాకళి ప్రదర్శనలు మనకి చాలా కనిపిస్తాయండి. ఇక్కడ కథాకళి అనేది చాలా ఫేమస్. అలాగే ఆయుర్వేద మసాజ్లను కూడా తప్పకుండా ప్రయత్నించండి. ఈ కేరళలో ప్రకృతి ఒడిలో సేద తీరుతూనే సహజ సిద్ధమైన ఆయుర్వేద చికిత్సలను అందించడంలో కేరళ చాలా ప్రసిద్ధి చెందింది. అనేక రీసెర్చ్లో పంచకర్మ వంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. మరొక విషయం ఏంటి అంటే కేరళని దేవుని సొంత దేశం, గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారు. ఇక్కడ కారణం ఏంటి అంటే అపారమైన ప్రకృతి సౌందర్యం, పచ్చదనం, ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్, దట్టమైన అడవులు మరియు కొండ ప్రాంతాలతో కేరళ ప్రకృతి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అందువల్ల స్వయంగా భగవంతుడే ఈ నేలను ఎంచుకున్నాడు అని భావిస్తారు. మరొక విషయం ఏంటి అంటే మన భారతదేశంలో అతిపెద్ద మట్టి డ్యామ్ కూడా ఇక్కడే ఉందండి. అదేంటి అంటే బాణాసుర సాగర్ డ్యామ్. ఇది తప్పకుండా విజిట్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి.
ఈ కేరళలో మనకి మొత్తం 14 జిల్లాలు ఉన్నాయండి. కేరళ యొక్క రాజధాని వచ్చేసి తిరువనంతపురం, అదే త్రివేంద్రం అండి. అధికార భాష వచ్చేసి మలయాళం. ఈ కేరళలో మొత్తం 44 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇకపోతే కేరళ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ అప్పం అనేది చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇది చూడడానికి మెత్తటి ప్యాన్ కేక్ లాగా చాలా బాగుంటుంది. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీంతో పాటు కేరళలో పరోటా, చేపల పులుసు, అలాగే అరటికాయ బజ్జీలు, కొబ్బరి బోండాలు ఇవి చాలా ఫేమస్ అండి. వీటిని కూడా మీరు తప్పకుండా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కేరళలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది లాటరీ టికెట్స్ అండి. ఇక్కడ లాటరీ టికెట్స్ కూడా లీగల్గానే గవర్నమెంట్ అనేది రన్ చేస్తూ ఉంది. ఒకవేళ మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా టికెట్ని మాత్రం బై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో మాత్రం కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తాను. తప్పకుండా వీడియోను మాత్రం వాచ్ చేయండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.